ఏలూరు జిల్లాలోని కైకలూరులో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బోద్దే కేక్ కట్ చేసి మాట్లాడారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి దేశవ్యాప్తంగా అందరి గౌరవాన్ని పొందారని ఆయన అన్నారు. ఇక మోడీ నాయకత్వంలో ప్రపంచంలో మన దేశం ఆర్థిక వృద్ధిలో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచ దేశాలు మన గురించి మాట్లాడుకునేలా చేశారని, దేశ ప్రతిష్టను ఆయన కాపాడుతూ ఉన్నారని కొనియాడారు. ఇలాంటి నాయకుడు మనకు ప్రధానిగా ఉండటం ఎంతో సంతోషమని ఆయన పేర్కొన్నారు. కామినేని శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి మన ప్రీతం ప్రధానమంత్రి గారి ఒక 70వ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు పెట్టిన నిర్వాహకులకి భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ నాయకులకు వచ్చిన అందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఒక మంచి నాయకుడు, దేశానికి ఒక దశ చూపించే నాయకుడు ఇవాళ 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా 3 టర్ములు ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేసుకుని ఇవాళ 75 వసంతాలు నిండి ఎవరికైనా ఒక మైల్ రాయి 75 ఏళ్ళు. పైగా దేశానికి ఇంత చేసిన మహానాయకుడు దేశానికి కాదు, దేశాన్ని ప్రపంచంలో కూడా ఇప్పుడు 11వ స్థానంలో ఉంది, 4వ స్థానానికి వచ్చింది. త్వరలో 3 ఆ తర్వాత 2 1కి వెళ్ళే అవకాశాలు ఈ నాయకత్వంలో ఉన్నాయి. ఆ నాయకత్వ లక్షణాలు అన్నీ దేశాన్ని బలవంతంగా చేస్తున్నారు, ప్రపంచ దేశాల్లో గౌరవం తీసుకొస్తున్నారు. మీరు దేశం యొక్క బలం ఏంటో చూశారు మొన్న పహల్గాం వార్లో. ఎక్కడ అందరితోనూ గౌరవప్రదమైన రిలేషన్, అంతేగాని నేను చిన్నాళ్ళని ఒకే రకంగా చూస్తారు, పెద్దాళ్ళని ఒకే రకంగా చూస్తారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఎవరైనా కుటుంబ పెద్ద మంచాడైతే ఆ కుటుంబం పైకి వెళ్తుంది. ఇప్పుడు దేశ ప్రధాని అలా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అందరికీ పిల్లలవును లేడీస్ అవును అందరికీ ఒక భద్రత ఏర్పడింది. అందుకని అట్లాంటి నాయకుడిది ఇవాళ ఒక పండగలాగా కైకలూరు నియోజకవర్గంలో ఇవాళ ఉదయం నాకు 8వ 9వ ప్రోగ్రాంలు పెట్టారు. రకరకాల రక్తదాన శిబిరం, ఇలాగే ఈ మెడికల్ క్యాంపు, బట్టల